అందరికీ నమస్కారం అండి. నా పేరు హేమ. నేను క్రోషేలో బేసిక్స్ నేర్పిద్దామనే ప్రయత్నంలో ఉన్నాను. సో నేను ఒక ట్యుటోరియల్ చేయడం కూడా ఇదే మొదలు. సో మీ కామెంట్స్, క్రిటిసిజం ఏది ఉన్నా సరే కామెంట్స్లో తెలపండి. సో ఫస్ట్ క్రోషేలో మనకి ఇలాంటి హుక్ ఉంటుంది. ఇది నిట్టింగ్ కాదు, హుక్ క్రోషే మనం ఒక్క సూదితో చేస్తాము. ఇలా చిన్న మెలిక ఉంటుంది స్టార్టింగ్లో. దీన్ని బట్టే మనం దారం పైకి లాగడం చేస్తాం అన్నమాట. మొత్తం ఈ ఒక్క సూదితోనే ఎంత పెద్ద క్రోషే ప్రోడక్ట్ అయినా తయారు చేస్తాం మనం. సో దీనికి మొదలు అన్నది ఒక చిన్న ముడితో చేస్తాం. ముడి అంటే చాలా కాంప్లికేటెడ్ ముడి కాదండి. మామూలుగా మనం షూ లేస్లు కట్టుకున్నప్పుడు కానీ, జడకి రిబ్బన్లు కట్టుకున్నప్పుడు కానీ, కుచ్చులు వేసుకున్నప్పుడు 2 కుచ్చులు వేస్తాం ముడికి. ఇది ఒక్క కుచ్చు ముడి అంటే ఇక్కడ. సో ఒక్క కుచ్చు ముడి అంటే ఇలా వేసి దీన్ని ఇలా పట్టుకోండి. ఇది పైకి ఇలా లాగండి. లాగి ఇప్పుడు దీన్ని మనం చిన్నది పెద్దది చేసుకోవచ్చు. ఇలా పెడితే దీన్ని లూప్ అంటాం మనం. లూప్ ఆన్ ద హుక్. ఇది టేల్. ఇది వర్కింగ్ యాన్ అంటాం. అంటే మనం వాడుకోవడానికి, అల్లడానికి వాడుకోబోయే దారం వర్కింగ్ యాన్. సో నేను రైట్ హ్యాండెడ్, అంటే నాకు కుడి చేయి వాటం. సో నేను కుడి చేతితో అల్లుతాను. సో ఇది ఇలా చుట్టుకుంటాం. దేనికి అంటే ఇది థ్రెడ్ టెన్షన్ కోసం అనమాట. అంటే మనం అల్లేటప్పుడు దారం లూజ్గా ఉండకుండా సమానంగా ఉండేట్టుగా ఉండాలి. ఫస్ట్ చైన్ వేద్దాము. ఇలా పట్టుకున్నాం కదా, సూదిని ఇలా కిందికి దింపి ఈ దారంతో దీన్ని ఇలా మెలిక వేయండి. ఇక్కడ ఇరుక్కుంటుంది. ఇప్పుడు మెల్లిగా దీన్ని లాగండి. ఇది మన ఫస్ట్ చైన్. మళ్ళీ మీకు సూది ఇలా కొంచెం దారం ఇలా రంధ్రం ఇలా దీన్ని చైన్ అంటాం అనమాట. ఈ వేసిన మెలికని చైన్. ఇంకో 2 వేసిన తర్వాత మీకు అది క్లియర్గా కనపడుతుంది. ఇది మొదటిది కదా. సో మళ్ళీ దీన్ని ఇలా మెలిక వేసి ఇలా లాగండి. 2 మళ్ళీ ఇది పెరుగుతున్న కొద్దీ మన వేలుని ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏమిటంటే మనము దారం లాగేటప్పుడు చేసేటప్పుడు ఈ చైన్ చిన్నదయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ సైజు మారకుండా ఉండాలంటే మనం దీన్ని ఇలా బొటన వేలును మధ్య వేలుతో ఇలా గట్టిగా పట్టేసుకోవాలి. పట్టుకొని మనం నెక్స్ట్ మళ్ళీ ఇంకో చైన్ వేద్దాం. మెలిక వేసి ఇలా లాగాను. ఇంకోసారి ఇలా మెలిక వేసి. సో ఇప్పుడు నేను ఎన్ని వేసాను అన్నది మీకు కనపడుతూ ఉంటుంది. 1 2 3 4 వేసాను. నేను ఇప్పుడు ఇంకో 4 వేస్తాను. 1 2 3 4 5. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారంటే నా దారం ఎక్స్ట్రా రావట్లేదు. ఎందుకంటే నేను ఈ వేలుతో దాన్ని కంట్రోల్ చేస్తున్నాను. నాకు ఎక్స్ట్రా దారం రాకుండా ఉండడానికి నేను ఇక్కడ దీన్ని నా వేల్ని కదుపుతాను అంతే. సో ఇప్పుడు నేను ఇక్కడ పట్టుకుంటున్నాను. నేను దారం ఎలా పట్టుకున్నానో చూడండి. ఇది నా కంఫర్ట్. నాకు ఇలా అలవాటు చేసుకున్నాను. నేను అల్లుతున్న కొద్దీ, ప్రాక్టీస్ అవుతున్న కొద్దీ మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటుందో అలా చేసుకోవచ్చు మీరు. కానీ చాలామంది ఇలా అల్లేసుకుంటారు. నేను కూడా చేస్తాను అప్పుడప్పుడు. కానీ ఎప్పుడైనా ఒకసారి చేయవచ్చు. ఎక్కువగా అల్లేటప్పుడు వెంటనే చాలాసార్లు మనం గంటల కొద్దీ అల్లేటప్పుడు ఇలా చుట్టేసుకుంటే ఇక్కడ ఘాట్లు పడిపోతాయి, బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది. సో అది ఇబ్బందికరంగా మారుతుంది, కంఫర్టబుల్గా ఉండదు. మనం చేసే పని సంతోషంగా, కంఫర్టబుల్గా ఉండేట్టుగా చేసుకోవాలి, ఫిజికల్ అండ్ మెంటల్ ఆల్సో. సో ఇంకో 5 వేస్తాను. 1 2 3 4 5. సో ఇప్పుడు ఇది వేసుకున్న దాన్ని మనం చైన్ అంటాం. చూసారా, ఇది మన దేనికైనా సరే బేసిక్ అన్నమాట. ఇది కనపడుతుందా మీకు? చూసారా ఎంత అందంగా కనపడుతుందో. ఇది మన చైన్. ఇది ఫస్ట్ లైన్. దీన్ని మనం తర్వాత డిజైన్స్ అవి అల్లేటప్పుడు దీన్ని ఫౌండేషన్ చైన్ అని కూడా అంటారు.
బేసిక్ చైన్ అనమాట ఇది. క్రోషేలో ఫస్ట్ మనకు రావాల్సింది, ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే బేసిక్ చైన్. బేసిక్ చైన్ ఎలా ఉండాలి? ప్రతి చైను ఇలా నీట్గా అన్ని చైన్లు సమానంగా ఉండాలి. చూస్తున్నారా? ఇది సమానంగా రావడమే ఫస్ట్ ఈ క్రాఫ్ట్ యొక్క అందం అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు అల్లేటప్పుడు స్టార్టింగ్లో ఇలా రాదండి. ఒకటి పెద్దది వస్తుంది, ఒకటి చిన్నది వస్తుంది, ఇంకోటి మరీ పెద్దది వస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మన చెయ్యి తిరగదు, మనకు హుక్కు తిప్పడం రాదు. ఇది చేస్తూ ఉండంగానే అలవాటు అవుతుంది. సో దానికోసం ఇది సరిగ్గా రాలేదు కదా అని చికాకు వచ్చి అది అందంగా కనపడలేదు కదా అని వదిలేసుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. దానికి ఒకటే ఒక మార్గం, రోజు ప్రాక్టీస్ చేసుకోవడమే. ఖాళీ ఉన్నప్పుడల్లా ప్రాక్టీస్ చేసుకోవడమే. చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. చేస్తూనే ఉండాలి. అంటే దానికి అర్థం రోజు చైన్లు వేసుకోమని నేను చెప్పను, కానీ చేస్తూ ఉండగా కొంచెం దాని మీద ధ్యాస పెడితే మనకి ఇంత అందంగా వచ్చేస్తుంది చైన్. నేను ఇప్పుడు మీకు చూపించేది కొంచెం పెద్ద వెడల్పు దారంతో చూపిస్తున్నాను, మందంగా ఉన్న దారంతో చూపిస్తున్నాను. ఎందుకంటే దాంతో బాగా కనపడుతుంది. మనం సన్నటి దారాలు కూడా వాడవచ్చు. మీరు పూర్వకాలం వాళ్ళని లేస్ వర్క్ అన్నది అవి చూసారనుకోండి, అక్కడ సన్నటి దారాలతో వాడతారు. దానికి అనుగుణంగా మనం హుక్ కూడా మారుస్తాం. అప్పుడు ఈ మందపాటి హుక్కును వాడం, సన్నటి హుక్ వాడతాం. అది కొంచెం ప్రాక్టీస్ కావాలి దానికి, సన్నదారంతో చేయడానికి. సో నేర్చుకోవడానికి కాబట్టి నేను ఈ దారం వాడుతున్నాను ఇప్పుడు, కొంచెం లావుగా ఉండేది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు సింగిల్ క్రోషే నేర్పించుకుంటున్నాను. సింగిల్ క్రోషే అంటే అర్థం ఏమిటంటే, మనం కుట్టు స్టిచ్ అంటే క్రోషే స్టిచ్ చేసేటప్పుడు సింగిల్ క్రోషే స్టిచ్ అంటాం దాన్ని ఒక్కసారి యాన్ బయటికి తీసేసే కుట్టు కంప్లీట్ చేస్తాం అనమాట. అది ఎలాగంటే చూడండి, నాకు కొంచెం ఇలా వెడల్పు కావాలి, నాకే కాదు మీరు అల్లేటప్పుడైనా మీకు అర్థమవుతుంది. నేను పక్క చైన్లోకి వెళ్ళాలి అంటే కొంచెం సందు కావాలి నాకు. ఇలా మనం బండి తిప్పేటప్పుడు లేకపోతే కార్ నడిపేటప్పుడు టర్నింగ్ తీసుకున్నప్పుడు కొంచెం ఇలా ముందుకు వెళ్ళి ఇలా కొంచెం యాంగిల్గా తిప్పుకుంటాం. సో ఏ పనైనా సరే మన చెయ్యి తిరగాలి అంటే కొంచెం యాంగిల్ కావాలి. సో దానికోసం ఈ చైన్ని విడిచిపెడతాం. సో దీన్ని ఏమంటారంటే స్కిప్ ద ఫస్ట్ చైన్. సో ఇది యు ఆర్ స్కిప్పింగ్ ద ఫస్ట్ చైన్. ఈ ఫస్ట్ చైన్ని వదిలిపెడుతున్నాం. వదిలేసి రెండో దాంట్లోకి వెళ్ళి చూసారా, ఈ దానికి ఇది పైది ఇలా వెళ్ళి ఇలా మెలిక వేసేసి ఇలా పైకి లాగుతున్నాను. ఇప్పుడు లాగేనా? ఇప్పుడు మళ్ళీ మెలిక వేసేసి, అంటే ఇలాగే తీసేస్తే బిగుసుకున్నట్టు అవుతుంది. సో అది వేరు. సో మనకు కావాల్సింది సింగిల్ క్రోషే. సో మెలిక వేసి ఈ రెండిట్లో నుంచి బయటికి లాగుతాం. ఇప్పుడు మన సింగిల్ క్రోషే పూర్తయినట్టు. చూసారా? రెండో సింగిల్ క్రోషే చేద్దాం. పక్క దాంట్లోకే వెళ్ళి ఇలా మెలిక వేసి పైకి లాగాను. లాగి మళ్ళీ మెలిక వేసి, ఈ లాగడం సింగిల్ క్రోషే అన్నది ఎక్కడొచ్చిందంటే, ఇలా వేసి పైకి తీసిన తర్వాత మొదటి స్టెప్ తర్వాత రెండో స్టెప్లోనే మనది అది కుట్టు పూర్తవుతుంది, స్టిచ్ అన్నది పూర్తవుతుంది. వేరే స్టిచెస్లో ఒక్కసారికే పూర్తి అవ్వదు. సరేనా? సో ఇది ఒక మెలిక వేశాను. పక్క రంధ్రంలో మూడో సింగిల్ క్రోషే. సో దీన్ని ఎలా చెప్తాం ఇంగ్లీష్లో అంటే, గోయింగ్ టు ద నెక్స్ట్ హుక్, పుల్ అప్ అ లూప్. సో హియర్ యు ఆర్ పుల్లింగ్ అప్ అ లూప్. దారాన్ని పైకి తీస్తున్నాం అనమాట. పుల్ అప్ అ లూప్, యాన్ ఓవర్ అంటే సూది పైనుంచి వస్తుంది దారం. సో దిస్ ఇస్ యాన్ ఓవర్, పుల్ త్రూ ద 2 లూప్స్ ఆన్ ద హుక్. అంటే ఇన్సర్ట్ ద హుక్ ఇన్ టు ద లూప్, యాన్ ఓవర్, పైనుంచి వచ్చింది దారం. గమనిస్తున్నారా? దారం సూది పైనుంచి వస్తుంది. పుల్అప్ లూప్. ఇప్పుడు మన హుక్ మీద ఎన్ని లూప్స్ ఉన్నాయి? 2 లూప్స్ ఉన్నాయి. సో సింగిల్ క్రోషేలో మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 లూప్సే ఉంటాయి హుక్ మీద. 2 ఉండాలి, అప్పుడే అది సింగిల్ క్రోషే. సో యాన్ ఓవర్, పుల్ త్రూ 2. సో ఇది మన సింగిల్ క్రోషేనండి. ఇది కంప్లీట్ చేసేద్దాము. అర్థమైంది కదా మీకు?
గుర్తుపెట్టుకోండి, సింగిల్ క్రోషే చేసేటప్పుడు మనం మొదటిది స్కిప్ చేసాం కాబట్టి మీరు 10 చైన్లు వేసుకుంటే మీకు 9 సింగిల్ క్రోషేలే వస్తాయి. ఆ మాట మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. అంటే మనం 10 చైన్లు వేసాం కదా, 10 సింగిల్ క్రోషేలు రావు. ఎందుకంటే మొదటిది మీరు విడిచిపెట్టారు. సరేనా? మొదటిది విడిచిపెట్టాలి కూడా, లేకపోతే మీకు తిరగడానికి ఇబ్బంది అవుతుంది. కుట్టు సరిగ్గా రాదు, మెయిన్గా కుట్టు హైట్ రాదు. సో నేను ఇప్పుడు ఇక్కడ దాకానే చేశాను. చూసారా ఎంత అందంగా కనపడుతుందో? దిస్ ఈజ్ ద సింగిల్ క్రోషే. ఇంకొక 3 ఉన్నాయి, ఇది కూడా అల్లేస్తాను. సో మనకి స్టిచ్ కౌంట్ కూడా తెలుస్తుంది, మనకి ఎన్ని ఉన్నాయి, ఎంత ఉంటుంది అని. ఇప్పుడు ఇది మీరు గమనిస్తే కనుక ఇది మన టేల్, మన స్టార్టింగ్లో వదిలిపెట్టిన దారం అన్నమాట. సరేనా? ఇది మన అల్లిక. ఎలా ఉంది? చూడటానికి ముచ్చటగా ఉంది కదా. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాము ఈసారి నెక్స్ట్ ఇంకో 2 స్టిచ్చెస్తో, హాఫ్ డబుల్ క్రోషే అండ్ డబుల్ క్రోషేతో చేద్దాం. థ్యాంక్ యూ.